వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజ్ చేస్తోంది. సో సభలో కూడా వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు కొత్త చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిటిషన్ కూడా దాఖలు చేసింది. సార్, అసలు జగన్ వ్యూహం ఏంటి? అంటే ఇప్పటికే ఐ థింక్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎంపీ పిటిషన్ దాఖలు చేశాడు. అసదుద్దీన్ ఓవైసీ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సో అందువల్ల మల్టిపుల్ పిటిషన్స్ వెళ్తున్నాయి. సుప్రీంకోర్టు వీటన్నిటిని బహుశా కలిపి విచారిస్తుంది. సో ఎందుకు ఈ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ రియాక్ట్ అవుతుంది అంటే, ఇప్పుడు అధికారంలో లేదు, అధికారంలో ఉన్నది బీజేపీతో కలిసి ఉన్న కూటమి. మీకు అందుకే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో దానికన్నా కూడా మరింత బలంగా వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా ఒక మెసేజ్ పంపదలుచుకుంది. దానికి మొదటి కారణం ఏంటంటే, ఇది వక్ఫ్ చట్టం అనేది పార్లమెంటరీ డిస్కోర్స్ని దాటి, పబ్లిక్ డిస్కోర్స్ కూడా దాటి ఎడ్యుకేషనల్ ఫేజ్లోకి ఎంటర్ అయింది. బెంగాల్ లాంటి ప్లేస్లో తీవ్రమైన హింసాకాండ చూస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా నిరసనలకు పిలిపించారు. అంటే ముస్లిం కమ్యూనిటీలో ఇది ఒక పెద్ద ఇష్యూగా జనంలో కూడా వెళ్ళిపోయింది. తర్వాత నెక్స్ట్ క్రిస్టియన్ ల్యాండ్స్ పైన పడతారు మోడీ ప్రభుత్వం విమర్శలు కూడా వచ్చాయి. ముస్లింల కన్నా ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్స్ చాలా ఎక్కువ కంపారిటివ్లీ. ఎందుకంటే మీకు ఎవరు దళిత్, ఎవరు క్రిస్టియన్ అని చెప్పలేం కూడా. బై ఫెయిత్ దే ఆర్ క్రిస్టియన్స్, అఫీషియల్గా ఎస్సీస్గా ఉండవచ్చు. సో అందువల్ల ఈ సెక్షన్స్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా మైనారిటీలు, షెడ్యూల్ కాస్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక ఓట్ బేస్లో ఒకరు. సో అందువల్ల తమ ఆ ఓట్ బేస్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారంలో ఉన్నది బీజేపీతో కలిసి ఉన్న కూటమి ప్రభుత్వము. అందులో తెలుగుదేశం పార్టీ వక్ఫ్ చట్టాన్ని సమర్థించింది. వక్ఫ్ చట్టాన్ని టీడీపీ సమర్థించడం ముస్లిం సంఘాల నుంచి, ముస్లిం నేతల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. నెక్స్ట్ క్రిస్టియన్ ప్రాపర్టీ మీద పడతాడు అనే ఇండికేషన్ వస్తుంది. ఎందుకంటే ఆర్గనైజర్లో ఒక ఆర్టికల్ రాసి తాత్కాలికంగా దాన్ని ఉపసంహరించుకున్నారు. ఎందుకంటే కేరళలో క్యాథలిక్ చర్చ్ బీజేపీకి మద్దతు ఇస్తుంది. కేరళలో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి. అందువల్ల ఈ కేరళ ఎలక్షన్ల వరకు ఆగవచ్చు. కేరళ ఎలక్షన్ల తర్వాత ఖచ్చితంగా క్రిస్టియన్ ప్రాపర్టీస్ పైన పడే అవకాశం ఉంటుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ మరింత ఎంబరాసింగ్ పొజిషన్లోకి నెట్టివేయబడచ్చు. ఇప్పటిదాకా మేము బీజేపీతో కలిసి ఉన్న మైనారిటీల ఇంట్రెస్ట్లను, మైనారిటీల ప్రయోజనాలని మేము నిలబెడతాము, కాపాడుతాము, అండగా ఉంటామంటూ తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పర్సనల్ అష్యూరెన్స్ పవన్ కళ్యాణ్లు, చంద్రబాబు నాయుడు ఇద్దరు ఇస్తూ వచ్చారు. మొదట్లో కొంత డీమార్కెట్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు మీకు కూటమి అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ఎన్డీటీవీ లొకేషన్లో ప్రశ్న అడిగారు. బీజేపీ ముస్లింలోని వెనుకబడిన వర్గాలకు, ఐ థింక్ అది ఎన్నికలకు ముందో తర్వాత గుర్తులేదు కానీ ఆ సందర్భంలో అడిగారు, మీకు ముస్లింలకులోని వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకిస్తోందని. బీజేపీ దాన్ని బహిరంగంగానే ఆంధ్రప్రదేశ్ బీజేపీ కూడా ట్వీట్ చేసింది. ఇది సంతుష్టీకరణ రాజకీయము, అపీజ్మెంట్ పాలిటిక్స్, మేము దాన్ని వ్యతిరేకిస్తామని. సో అలాంటప్పుడు మీ వైఖరి ఏంటి? మీ మిత్రపక్షం దీన్ని అపీజ్మెంట్ పాలిటిక్స్ అంటోంది అంటే, లోకేష్ తడుముకోకుండా ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఇది మా దృష్టిలో సోషల్ జస్టిస్, సామాజిక న్యాయము అని క్లియర్గా బీజేపీ నాయకత్వంతో డీమార్కేట్ చేసుకున్నాడు. కానీ ఆ డీమార్కేషన్ కాస్త ఇప్పుడు పోయింది. ఏకంగా వక్ఫ్ చట్టాన్ని బహిరంగంగానే తెలుగుదేశం పార్టీ సమర్థించింది. దేశవ్యాప్తంగా కూడా టీడీపీ, జేడీయూలపైన ఫోకస్ ఉంది. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్లపైనే ప్రధానంగా ఫోకస్. ఎందుకంటే ఇద్దరు కూడా సెక్యులర్ అలైస్. బీజేపీతో కొన్ని పరిస్థితుల్లో, కొన్ని అవసరాల రీత్యా పొత్తు పెట్టుకున్నా మరి ఎందుకు డీమార్కెట్ చేసుకోలేదు? భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్న తనకు నచ్చని అంశం ఉన్నప్పుడు డీమార్కెట్ చేసుకుంది. అత్యంత కీలకమైన సూపర్ 6తోనే బీజేపీ డీమార్కెట్ చేసుకుంది. టీడీపీ మేనిఫెస్టోతోనే బీజేపీ డీమార్కెట్ చేసుకుంది. అది బీజేపీ ప్రత్యేకత, గొప్పతనం. బీజేపీ చిన్న పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ వల్ల కొన్ని ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలుచుకునే పరిస్థితిలో ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి పెద్ద ప్రజెన్స్ లేకపోయినా ప్రిన్సిపల్స్కి వచ్చినప్పుడు కాంప్రమైజ్ కాలేదు బీజేపీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మేనిఫెస్టోనే ఒక ఎగ్జాంపుల్. తెలుగుదేశం పార్టీ, జనసేన మేనిఫెస్టోను బీజేపీ అంగీకరించలే, ఎండార్సీలే. మనందరికీ తెలుసు, ఆ ఫోటో మనం చాలాసార్లు చూపెట్టాం కూడా.
చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోని పట్టుకుంటే బీజేపీ అధికార ప్రతినిధి సిద్ధార్థనాథ్ సింగ్ దాన్ని ముట్టుకోవటానికి కూడా సిద్ధపడలేదు, దూరం నిలబడ్డాడు. సో అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ సూపర్ 6 ఎండార్స్ చేయలేదు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని మేనిఫెస్టో టీడీపీ జనసేనల మేనిఫెస్టోగా మాత్రమే రంగంలో ఉంది. అందువల్ల డిమార్కెట్ చేసుకునేటప్పుడు చాలా స్పష్టంగా తమ ప్రిన్సిపల్డ్ వైఖరి డిమార్కెట్ చేసుకుంది. రెండో ఉదాహరణ, ముస్లింలలోని వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని ముస్లింలకు రిజర్వేషన్లుగా అభివర్ణిస్తూ తెలుగుదేశం పార్టీ వైఖరికి భిన్నంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ముస్లిం రిజర్వేషన్లు వ్యతిరేకిస్తామని సూటిగా చెప్పారు. మూడో ఉదాహరణ, గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఉత్తరాంధ్ర టీచర్స్ కాన్స్టిట్యున్సీ వచ్చినప్పుడు బీజేపీ తీసుకున్న వైఖరి ఏంటంటే మనం ఎవరికీ మద్దతు ఇవ్వకూడదు, అది ఉపాధ్యాయ సంఘాల మధ్య గోలగా ఉంది, పిఆర్టీయు ఏపీటీఎఫ్లు కొట్లాడుకుంటున్నాయి, ఎవరు గెలిచినా మనకు అనుకూలమని చెప్పవచ్చు అంటే వినకుండా తెలుగుదేశం పార్టీ జనసేనలు ఏపీటీఎఫ్ అభ్యర్థికి మద్దతు ఇచ్చాయి. అప్పుడు బీజేపీ సంఘాలు ఓపెన్గానే పిఆర్టీ అభ్యర్థి శ్రీనివాసులు నాయుడుకు మద్దతు ఇవ్వడమే కాకుండా గెలిపించుకున్నాయి కూడా. మీకు రామ్మోహన్ నాయుడు బయట కూడా మనం ప్లే చేశాం, టీడీపీ జనసేనల అభ్యర్థి అని మాట్లాడాడు తప్ప ఎక్కడా కూటమి అభ్యర్థిని మాట్లాడలేదు. గెలిచిన తర్వాత అందరూ కూటమి అని అన్నారు, కానీ దానికి శ్రీనివాస నాయుడే క్లారిటీ ఇచ్చాడు, నాకు టీడీపీ జనసేనల మద్దతు ఇవ్వలేదు అని. సో అందువల్ల ఇప్పుడు మీకు 3 ఉదాహరణలు చెప్పాను. ఏ అంశం పైనైనా క్లారిటీగా తెలుగుదేశం పార్టీ వైఖరిని తాము సమర్థించకపోతే బీజేపీ స్పష్టంగా డిమార్కెట్ చేసుకుంటుంది. కానీ పెద్ద పార్టీ ఉండి బీజేపీ మద్దతు లేకపోయినా అధికారంలో ఉండే అవకాశం ఉండి, అసలు బీజేపీ మద్దతు ఉన్నా లేకపోయినా తెలుగుదేశానికి మెటీరియల్ డిఫరెన్స్ ఏమి ఉండదు, కానీ టీడీపీ మాత్రం కారణం తెలియదు. కీలకమైన సందర్భాల్లో తన రాజకీయ ప్రయోజనాలకు దెబ్బ తగులుతున్నా కూడా బీజేపీ వైఖరిని సమర్థించడంలో చాలా ఉత్సాహాన్ని చూపుతుంది. అందుకు క్లాసిక్ ఎగ్జాంపుల్ వక్ఫ్ చట్టం. సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశంగా భావిస్తుంది. ఎందుకంటే మైనారిటీ సెక్షన్లలో కోల్పోయిన ఓటింగ్ను కూడా, ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో మనం ఫలితాలు చూస్తే మైనారిటీ ఈ కులము ఆ మతం అని సంబంధం లేకుండా, ఆ ప్రాంతము ఈ ప్రాంతం అని సంబంధం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల ఓటర్లను కోల్పోయింది. తరతమ తేడాలు ఉండొచ్చు, కొన్ని చోట్ల ఎక్కువ కోల్పోవచ్చు, కొన్ని చోట్ల తక్కువ కోల్పోవచ్చు. మీకు రాయలసీమలో ఓడిపోయింది, ఉత్తరాంధ్రలో ఓడిపోయింది, దక్షిణాంధ్రలో ఓడిపోయింది. అందువల్ల తాను కోల్పోయిన ఓటు బేస్ను తిరిగి నిలబెట్టుకోవటానికి ఇది ఒక అవకాశంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది. మీకు బీజేపీని వ్యతిరేకించే అంశాలలో కూడా ఏదైతే తన ఓటు బ్యాంకుతో లింక్ అయి ఉందో, మత ఎమోషనల్గా పనిచేస్తుంది అనుకున్న చోట చాలా ప్రొయాక్టివ్గా ఉంటుంది. అదే డీలిమిటేషన్ వ్యవహారం వచ్చింది. డీలిమిటేషన్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలకు దెబ్బ తగులుతున్నది, కానీ వక్ఫ్ చట్టం పైన ముస్లింల్లో వ్యక్తమైన భావోద్వేగాలు కాస్త డీలిమిటేషన్ పైన తెలుగు ప్రజల్లో వ్యక్తం కావు. ఎందుకంటే మతము, కులము ప్రభావం చూపినంతగా ఇతర ఇష్యూస్ చూపెట్టవు. అందుకే మీకు డీలిమిటేషన్ పైన స్టాలిన్ పెట్టిన మీటింగ్కు వెళ్లకుండా ఒక లేఖ రాసి జగన్మోహన్ రెడ్డి చేతులు దులుపుకున్నాడు. సో ఎక్కడ బీజేపీ వ్యతిరేక పక్షాలతో తాను ఐడెంటిఫై కాదలుచుకోలేదు. అది మళ్ళీ మోడీకి ఎక్కడ కోపం వస్తుంది, ఎక్కడ సిబిఐ ఈడీ వస్తుందన్న భయం ఉంది. అందువల్ల మోడీ బీజేపీకి వ్యతిరేక పక్షాలతో తాను ఐడెంటిఫై కాదలుచుకోలేదు. కానీ తన ఓటు బ్యాంకుకు సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు మాత్రం బీజేపీ విధానాలతో డిమార్కెట్ కావాలి. అది ఏ రూపంలో డిమార్కెట్ కావాలన్నది ఇష్యూ టు ఇష్యూ ఉంటుంది. డీలిమిటేషన్ వచ్చినప్పుడు ఒక లేఖ రాసి ఊరుకున్నాడు. వక్ఫ్ చట్టానికి వచ్చేవరకు ఏకంగా పార్లమెంట్లో వ్యతిరేకంగా ఓటు వేయడమే కాకుండా సుప్రీంకోర్టు కూడా వెళ్ళాడు. అందువల్ల ఇది చాలా వ్యూహాత్మకంగా మైనారిటీల విషయాల్లో తాను వారికి అండగా ఉండాలని చెప్పడమే కాకుండా తెలుగుదేశం మైనారిటీలకు నేను కాపాడుతాను, వారి ప్రయోజనాలకు అండగా ఉంటాను అని చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేసి మళ్ళీ దానిపైన వెనక్కు తగ్గాడు అనే అంశాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళటానికి నిర్ణయించుకుంది.